సంగారెడ్డి జిల్లా కొండాపూర్, కంది, సదాశివపేట ప్రాంతాలతో పాటుగా నిజామాబాద్ పరిధిలోని సాలూరు, కామారెడ్డి, నిజాం సాగర్ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరొకవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.